నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. సిఐ నాగరాజ్ గారిని అరెస్ట్ చేశారు. ఆయన పైన మర్డర్ కేసు నమోదైంది. అందరికీ తెలిసిన విషయమే. ఆయన్ని కృష్ణలంకలో ఆయన ఇంటి నుంచి అరెస్ట్ చేస్తున్న విజువల్స్ ఈరోజు సంచలనంగా మారినాయి. బయట వి వాంట్ జస్టిస్ అన్న నినాదాలు ఒక సిఐని అరెస్ట్ చేస్తాం వస్తున్నప్పుడు ఇది నిజంగా ఒక రకంగా ఈ న్యూస్ చెప్పాలంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా పర్స్పెక్టివ్ మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందరికీ చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. సాయి కృష్ణ కేసులో, మిస్సింగ్ మిస్టరీ కేసులో సిఐ నాగరాజ్ గారి పైన మర్డర్ కేసు పెట్టారు. ఓకే, సీసీటీవీ ఫుటేజ్ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. మిగతా ఫుటేజ్ మిస్సింగ్లో ఉంది. టెక్నికల్ ఇష్యూ అయి ఉండొచ్చు. వీ కెన్ నెవర్ సే దాట్. కోర్టు వారు మాత్రం సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలన్నారు. సిట్ వారు దాన్ని విచారిస్తున్న తరుణంలో సీసీటీవీ ఫుటేజ్ లేదు. కానీ ఈరోజు అక్కడ కృష్ణలంక ప్రజలందరూ ఈయన అరెస్ట్ చేస్తుంటే వీ వాంట్ జస్టిస్ అని నినాదాలు వచ్చినాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ స్టేటస్లో నాగరాజ్ గారిని హీరోగా చూస్తారు. స్టేటస్ కూడా అవే పెట్టుకుంటున్నారు ఫోన్లో. నాగరాజు గారు కృష్ణలంకలో ఉన్న బ్లేడ్ బ్యాచ్ మొత్తాన్ని ఒక హడలు బుట్టించిన వ్యక్తి. ఈరోజు మన పిల్లలు, మన మహిళలు, మన ఇంట్లో పిల్లలందరూ బయట సురక్షితంగా తిరగాలి అని కృష్ణలంకలో కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఈయన అరెస్ట్ని ఖండిస్తున్నారు. ఆయన బయటకు తీసుకొస్తుంటే నిజంగా ఈరోజు టెక్నికల్లీ అరెస్ట్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో. కానీ మోరల్లీ మాత్రం ఆయన అరెస్ట్ చేయడం చాలామందికి ఇష్టం లేదు. చాలామందికి ఇష్టం లేదు. ఆయన ఎప్పుడైతే అక్కడి నుంచి పదవి నుంచి తప్పించారో ఇమ్మీడియట్గా కృష్ణలంకలో బాను అనే వ్యక్తి పైన బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయారు. కృష్ణలంక పెట్టింది పేరు బ్లేడ్ బ్యాచ్కి. బ్లేడ్ బ్యాచ్తో వచ్చి బాను వాళ్ళ ఫాదర్ ఇద్దరితో బ్లేడ్తో కోసేస్తే వాళ్ళు చాలా సీరియస్ కండిషన్లో ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. జస్ట్ సిఐ నాగరాజు గారు ఆ పొజిషన్లో లేరని తెలిసిన వెంటనే రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్ తాట తీస్తారైనా. కొట్టుడికే మహాకొట్టుడి పేరుంది దీనికి. ఈరోజు సాయి కృష్ణ కేసులో సింపతి పోరవుతుంది అందరికీ. కానీ సాయి కృష్ణ మీద 22 కేసులు ఉన్నాయి. దాంట్లో ఒక మైనర్ పిల్లని రేప్ చేశాడు. వాళ్ళ ఫాదర్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం మర్చిపోతారా? తప్పతాగి కూర్చుని చిల్లకల్లులో నవీన్ రెడ్డిని బియర్ సీసాతో పగలగొట్టి మెడపైన పొడిచిన కేసులున్నాయి. డ్రగ్స్, రేప్, పోక్సో, మర్డర్, ఇలా ఏ పేరు చెప్తే ఆ పేరులో నోటోరియస్ పర్సన్ సాయి కృష్ణ. సాయి కృష్ణ పోలీసులు కూడా ఎదురు తిరిగే క్యాండిడేట్. రెచ్చిపోయే బ్లేడ్ బ్యాచ్లో ప్రథముడు. ఇలాంటి బ్లేడ్ బ్యాచ్ అన్నిటిని కంట్రోల్ చేసింది సిఐ నాగరాజు గారు. నా షో మీ అందరికీ హార్ష్గా ఉండొచ్చు. ఇదేంటి సాయి కృష్ణ విషయం పక్కన పడేసి నువ్వు సమర్థిస్తున్నావు ఏంటని. లుక్ ఎట్ ద ప్లైట్ ఆఫ్ కృష్ణలంక నౌ. అక్కడ ఎంతమంది వచ్చి బయట వి వాంట్ జస్టిస్ అని చెప్పి ఆయన పైన స్లోగన్స్ విసురుతున్నారు. అక్కడ ఆయనకి పోరింగ్ సింపతి కూడా చాలా మంది పైన ఉంది. ఈయన సిన్సియర్ ఆఫీసర్ అండి, సిన్సియర్ ఆఫీసర్. వాళ్ళు చెప్తున్న విషయం ప్రకారం చూసుకుంటే సాయి కృష్ణని పిలిచి విచారించి బయటకు వదిలేస్తామన్నారు. కానీ అతను కనపట్లేదు. వాళ్ళ మదర్ ఫీల్ అవుతున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వాళ్ళ మదర్ గారు కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఇక్కడ కులం కాదు, రాజకీయం కాదు, దానికి అతీతంగా వాళ్ళ కొడుకు మైనర్ బాలికను రేప్ చేశాడు. ఇంటి పక్కన ఉన్న మైనర్ బాలిక, 14 ఏళ్ల బాలిక. మన ఇంట్లో ఇలా జరిగితే ఊరుకుంటామా? సాయి కృష్ణని అమ్మాయిని చూసి వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకున్నాడు, ఊరుకుంటామా? గంజాయి డ్రగ్స్ అంటే అతను చేస్తాడు, వదిలేయండి, మనకు సంబంధం లేదు. కానీ ఇలాంటి సాయి కృష్ణులు ఎంతమంది కృష్ణలంకలో. వాళ్ళందరికీ హడలు బుట్టించిన సిఐ నాగరాజ్ గారిని మర్డర్ కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. గడిచిన 3 రోజులుగా ఆయన అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఈ రోజుకే సాధ్యమైంది. అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బట్ పోరింగ్ సింపతి స్టేట్ మొత్తం ఆయన పైన ఫ్లడ్ అవుతుంది. ఎంత అగేన్స్ట్ ఉందో అంత సింపతి కూడా పోర్ అవుతుంది. మోరల్ సెన్స్లో హీఈస్ ద హీరో. బట్ టెక్నికలీ, లీగల్లీ ఆయన పైన యాక్షన్ తీసుకోవడం గవర్నమెంట్ తీసుకుంటున్న బాధ్యత. యాక్షన్ తీసుకోవాలి. కానీ కృష్ణలంక పరిస్థితి ఏంటనేది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఇక నుంచి రెచ్చిపోయే బ్లేడ్ బ్యాచ్కి ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు నాగరాజు గారు షూస్ ఎవరు నెక్స్ట్ ఫిల్ చేస్తారు? ఎవరు కంట్రోల్ చేస్తారు? రెచ్చిపోతున్న ఇప్పుడు నిన్నటికి నిన్న కోసిన బాను వాళ్ళ నాన్న పీకల్ని కోసే రెక్కలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయిన రెచ్చిపోట్లని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఈ డ్రగ్స్ మాఫియా రేపిస్ట్ అందరినీ ఎవరు కంట్రోల్ చేస్తారో చూడాలి మనం. సో నాగరాజు గారిని అరెస్ట్ చేసినందుకు నేను మాత్రం లీగలీ తప్పేనే చెప్పడం, బట్ నా దృష్టిలో మాత్రం నాకు నచ్చలేదు. నా ఉన్న హానెస్ట్ ఒపీనియన్ చెప్తున్నాను. మీ ఒపీనియన్స్, పర్స్పెక్టివ్స్ నేను రెస్పెక్ట్ చేస్తాను అండ్ ఐ రెస్పెక్ట్ ద లా. నాకు నచ్చినా నచ్చకపోయినా జరిగేది జరుగుతుంది కదండి. నా అభిప్రాయం మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నాను.
సో మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా రాయండి. ఐ రియలీ వాంట్ టు లిసన్ టు యువర్ పర్స్పెక్టివ్. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.